మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 40ను పరిశీలిద్దాం. ఈ 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్య విభూతులను అనగా తన ఐశ్వర్యాలను వివరిస్తూ తన మహిమలు అనంతమైనవని అర్జునునికి స్పష్టం చేస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జునా, నా దివ్యమైన మహిమలకు అంతం లేదు. నేను నీకు ఇప్పటివరకు చెప్పినవన్నీ నా అనంతమైన వైభవంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. నా విస్తారమైన మహిమలను నేను సంక్షిప్తంగా ఉదాహరణగా మాత్రమే చెప్పాను. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని స్వరూపం అనంతమైనది, మన ఊహకు అందనిది. ఈ సృష్టిలో మనం చూసే ప్రతి అద్భుతం, ప్రతి శక్తి ఆ పరమాత్మ యొక్క మహిమలో ఒక చిన్న ప్రతిబింబం మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనలో అహంకారం నశించి వినయం, భక్తి కలుగుతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు లభించిన ప్రతిభకు లేదా విజయానికి గర్వపడకుండా అదంతా భగవంతుని కృప అని భావించాలి. ప్రకృతిలోని అందాన్ని చూసినప్పుడు దానిలో దైవాన్ని దర్శించాలి. ఇది మనలో నిరంతరం దైవ చింతనను నిలుపుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.